కోరుకుంటే చెప్పండి బయటకు వచ్చి. అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు కుంటల సంబంధించి కేవలం FTL లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలికి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయడం పోతున్నాం. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మూసీ రీజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. దేశంలో గాంధీనగర్లో చేయలేదా సాబర్మతి నది? అది చేసినప్పుడు అద్భుతంగా ఉందని పొగిడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మూసీ నగరాన్ని చేద్దామంటే ఎందుకు బాగాలేదని చెప్తా ఉన్నారు. ఒక ఆయన అంటాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడు. దేనికి ఖబర్దార్? ఏం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించేసి ఆ ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా? లేదే. ఈ సమాజానికి అందించడం కోసమే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం.